జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ తరచుగా వివాదాల్లో సమ్మెలలో మనకు వినిపించే పేరు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత పీజీ చదివేటప్పుడు, హౌస్ సర్జన్ చేసేటప్పుడు ఇలా పలు సందర్భాలలో శిక్షణ కోరుతూ ఈ వైద్య విద్యార్థులు పలు వైద్య సంస్థల్లోనూ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీరందరినీ మనం జూనియర్ డాక్టర్లుగా పరిగణిస్తూ పిలుస్తూ ఉంటాం. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా సీనియర్ వైద్యుడు తగిన సూచనలు జారీ చేసిన తర్వాత ఆ వైద్యాన్ని అందిస్తున్న వ్యక్తి ఈ జూనియర్ డాక్టరే. సీనియర్ వైద్యుడి పర్యవేక్షణలో తగిన సూచనల మేరకు వీరే రోజువారీ వైద్యాన్ని అందించే క్రమంలో ముందుంటారు. సీనియర్ వైద్యుడు అందుబాటులో లేని సందర్భాల్లోనూ వీరే పేషెంట్ల యొక్క సమస్యలను ఆర్చి తీర్చే వారవుతారు. ఇలాంటి జూనియర్ డాక్టర్లు ఎంతో ఉత్సాహంతో ఏదో నేర్చుకుందామని, ఏదో చేద్దామనే లక్ష్యంతో హాస్పిటల్లో చేరే యువకులే ఎక్కువ ఉంటారు. ఈ యువకులను సరైన పద్ధతిలో వినియోగించుకోకుండా వారికి ఇవ్వాల్సిన తగిన గౌరవం, శిక్షణ ఇవ్వకుండా ఈ హాస్పిటల్స్ ముఖ్యంగా సీనియర్ వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణ మనకు వినవస్తూ ఉంటుంది. ఇలా శిక్షణ కోసం వచ్చిన ఈ వైద్యులు తామే తంటాలు పడుతూ, తామే చదువుకుంటూ ముందుకు సాగుతున్న సందర్భాలు ఎన్నో. ఇక రోజుకు 16 గంటలకు పైగా పనిచేసే ఈ జూనియర్ డాక్టర్లకు తగిన వేతనం అందించడంలోనూ హాస్పిటల్ యాజమాన్యాలు, ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉంటాయి. ఎందుకంటే వీరి దృష్టిలో వీరికి అందించేది వేతనం కాదు, ఉపకార వేతనం. అంటే వీరి చదువుకి తామేదో దోహదపడుతున్నట్లు ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి. వీరు చేస్తున్న 16 గంటల 18 గంటల పనికి ఇచ్చే వేతనం కాదన్నట్లు ప్రభుత్వాలు వీరి పట్ల వ్యవహరిస్తూ ఉంటాయి. ఇక వీరికి ఈ మధ్యకాలంలో బాండ్లు రాయాలని ఒత్తిడి మరొకటి. ఇలాంటి ఎన్నో ఒత్తిళ్లు, నిర్లక్ష్యం, వేతనాలు అందించడంలో ప్రభుత్వాలు చూపే నిర్దయ, సరైన రీతిలో వేతనాలు అందక, సకాలంలో వేతనాలు అందక 16-17 గంటలు నిరంతరం పనిచేస్తూ మిగిలిన సమయాల్లో చదువుకుంటూ ఈ జూనియర్ డాక్టర్లు ఆ 3-4 ఏళ్ల సమయాన్ని గట్టిగా ఎదురీతుతూ చివరకు ఈ పయనాన్ని దాటే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఎన్నో కష్టాల మధ్య, ఎందుకంటే ఈ మధ్య కాలంలో పీజీ కోర్సుల్లో చేరాలన్నా, హౌస్ సర్జన్ చేయాలన్నా కూడా ఫీజులు వసూలు చేసే హాస్పిటల్స్, వైద్యశాలలు ఎన్నో తయారయ్యాయి. ఈ ఖర్చు, ఈ కష్టాలు, తమ సీనియర్లు చూపించే నిర్లక్ష్యం, వేతనాలు ఇవ్వడంలో సహకరించని ప్రభుత్వం, ఇలా ఎన్నో సమస్యల మధ్య బతుకుతున్న ఈ జూనియర్ డాక్టర్లే ఒక పేషెంటు ఏదైనా ఆగ్రహానికి గురైతే ముందుగా తన్నులు తినేది కూడా వీరే. వారి ఆగ్రహానికి బలయ్యేది కూడా ఈ జూనియర్ డాక్టర్లే. ఇలా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ఈ జూనియర్ డాక్టర్లు ఈరోజు హాస్పిటల్ వ్యవస్థలో ఎంతో కీలకం. ఇప్పటికైనా వైద్యం అందించడంలో ఆసుపత్రులలో కీలకంగా వ్యవహరిస్తూ దేశంలో నెలకొన్న వైద్యుల కొరత తీర్చడంలో ఎంతో సహాయపడుతున్న ఈ జూనియర్ డాక్టర్ల కష్టాలను ప్రభుత్వాలు పట్టించుకోవాలి. వారికి సరైన శిక్షణ అంది నైపుణ్యం కలిగిన వైద్యులుగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. వారు
చేస్తున్న పనికి తగినట్లుగా కనీస వేతనం చెల్లించగలగాలి. తద్వారా వారు ఈ మొత్తం వైద్య విద్యను అభ్యసించడానికి చేసిన ఖర్చు మీద భారం పడకుండా ఈ విషయంలో ప్రభుత్వాలు సరిగ్గా ఆలోచించి ఈ జూనియర్ డాక్టర్లను చర్యలు చేపట్టి వారి పట్ల సానుకూలంగా వ్యవహరించి ఈ యువ వైద్యులను దేశం గర్వించే వైద్య శాస్త్రవేత్తలుగా